పేరు వంశీ సార్. కరోనా చూడండి ఫ్రెండ్స్ ఎలా కలిపోయిందో. కరెంటు సర్క్యూట్ అయ్యి జరిగిందంట. నేను లేని ఇంట్లో అప్పుడు బట్టలన్నీ కాలిపోయినాయి. మీరు చూశారు కదండి, బట్టల షాప్ అంతా కాలిపోయింది. ఇల్లు పైనుంచి పెచ్చులు ఊరిపోతాం, ఇళ్ళగల్ల వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేమన్నారు. ఇబ్బందులు బాగా పెరిగిపోవడంతో ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగిందండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ డెలివరీ జాబ్ చేసేవాడినండి. అలా చేస్తూ తోటి స్నేహితులు రైడర్స్ నా గురించి అర్థం చేసుకుని, ఇలా యూట్యూబ్లో నువ్వు చేసే పని పెట్టుకో, నీకు రెవెన్యూ వస్తుందని చెబితే నేను అప్పుడు యూట్యూబ్లో నేను చేసే పని ఎలా ఫుడ్ డెలివరీ చేయాలి, దేంట్లో ఏ యాప్లో ఎంత డబ్బులు వస్తాయని చెప్పి వీడియోస్ చేసి పెట్టేవాడినండి. ఆ క్రమంలోనే ఇట్లా ఫుడ్ బ్లాగ్స్ కూడా చేసేవాడినండి. తోటి స్నేహితులు కొంచెం డబ్బు పరంగా సహాయం చేశారు, కొంచెం సపోర్ట్గా. ఆ డబ్బుతో నేను ఫుడ్ డెలివరీ, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, రెస్టారెంట్లో బాగుంటుంది అని చెప్పి బ్లాగ్ చేశానండి వీడియోస్. ఆ తర్వాత ఇంకా యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరగలేదు, వ్యూస్ రాకపోవడంతో, ఇంకా రూపాయి రాకపోవడంతో అక్కడ కూడా ఖర్చులు పెరిగిపోయి అక్కడ ఉండలేక ఇంకా అమ్మమ్మ ఊరు వచ్చేసానండి, గుడివాడ. ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకున్నామని వచ్చిన తర్వాతేనండి ఇక్కడ చికెన్ బండి పెట్టుకుని చికెన్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడినండి ఒక్కడనే. ఆ క్రమంలోనే నేను వచ్చిన కొన్ని నెలలకి టీడీపీ ఆఫీస్ పెట్టారండి. సో మమ్మల్ని తీపిచ్చేస్తారేమో, మా బతుకుతారు పోద్దామో అనుకున్నాం, కానీ ఎవరో కూడా మా బండి జోలికి రాలేదు, మా బండి తీయమనలేదు. సో ఆ అభిమానంతో మా అమ్మాయి పుట్టినరోజునారు సారు ఎన్నో ఈవెంట్లకి వెళ్ళి వస్తారు కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళి వస్తారని తెలిసింది. సో అక్కడ నేను గేట్ బయట, గుడి బయట కేక్ పెట్టి స్కూటర్ మీద కేక్ కోపించామండి. అంతేనండి, అంతకు మించే లేదండి. ఖాళీగా ఉన్న సమయాల్లో మధ్యాహ్నం కూరలు తెచ్చేసుకుని కలిపేసుకుని బండి కాడికి వెళ్ళిపోయేవాడిని. ఖాళీగా ఉన్న సమయాల్లో ఆఫీస్లో ఉండేవాడినండి, అంతే, ఎప్పుడో ఒకసారి. అంత మించే లేదండి. దయచేసి ఎవరు ట్రోల్ చేయొద్దండి, చిన్నపిల్లలు ఉన్నారండి, ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది.